నమస్తే, నేను మీ సీతు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతు అంకం వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అల్లూరు జిల్లాలోని కొయ్యూరు కొండల్లో ఉన్నటువంటి ఒక ఎత్తైన కొండల మీద ఉన్న ఒక కోంద గిరిజన గూడెని అయితే ఈరోజు మనం చూడబోతా ఉన్నాము. ఈ గిరిజన గూడెం పేరైతే చీడుమని వీధండి. చూడడానికి చాలా బాగుంటుంది. చుట్టూ ఎత్తైన కొండలు, ఎటు చూసిన పచ్చదనమే కనిపిస్తుంది. పచ్చని పంట పొలాలు, మధ్యలో ఒక చిన్న విలేజ్. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? రే చిన్న, ఏంటిది బాణాలు? ఎక్కడికి బయలుదేరారు? ఎక్కడికమ్మా? పిట్ల వేటకా? ఏమైనా కొట్టారా పిట్లో? ఏది చంచేంటిది? రాళ్ళా? బాగుంది రాళ్ళు. ఏం పేరు? జీవన్. నీ పేరమ్మా? ఎట్నానా? చందు. వీళ్ళు చూడండి, పిట్ల వేటకు బయలుదేరారు పిల్లలు. ఎలా గుర్తిసి కొడుతున్నారో. సరదాగా బడలేదు కదా, అలా సరదాగా ఈ చిన్న బాణంలు పట్టుకొని, అమ్ములండి పట్టుకొని బయలుదేరారు ఇద్దరు కలిసి. ఒకటైనా కొట్టారా? ఇంకా లేదా? ఈ బాణాలు ఎవరు తయారు చేస్తారు? ఇవి మీరే? చూడండి, ఇంత చిన్న పిల్లలు ఈ బాణాన్ని చూడండి ఎంత బాగా తయారు చేసుకున్నారో. వీళ్ళే తయారు చేసుకున్నారట. ఏమంటారు దీన్ని? బాణం అంటారా, ఇంకేమని అంటారా? ఇంటి బద్దా? ఇద్దరు ఒకసారి గురిపెట్టారా? గిరిజనగూడెల్లో ఉన్న పిల్లలకి పిట్టవేటలంటే చాలా ఇష్టం అండి. అందుకే ఇలా తిరుగుతూ ఉంటారు. ఏం చేస్తున్నారన్నా? తుప్పలు కొడుతున్నారా? ఏం వేసారు తోటలో? జీడి మొక్కలా? ఇంకేమైనా వేస్తారా? ఇప్పుడు వస్తాయా మరి? ఓహో, ఇప్పుడు వేస్తేనే అప్పటికి వస్తాయా? ఏం పేరన్నా? చిన్నారావు. బాగుందన్న పేరు. ఏంటి మీరు ఒకరే వచ్చారా మరి చేలోకి? ఒకరే? ఏ ఊరన్నా? తాళ్ళపల్లమా? ఇప్పుడు చేను మాకు ఉంది కదా, మీదేనది? మరి ఉంటున్నారు ఇక్కడ? సాయంత్రం వెళ్తున్నారా? ఇంతకు ముందు ఉండేవారేమో కదా చక్కగా. ఇక్కడ ఉండట్లేదా? ఇంటికి వెళ్ళిపోతారా? ఏంటన్నవి? ఎదురు కుక్కలా? అబ్బా భలే ఉంది. ఎదురు కుక్క? ఇప్పుడు తీస్తున్నారా? ఇంటికి మోసుకోవడానికా? అయితే సాయంత్రం కూర, ఇప్పుడు పొద్దున కూర? సాయంత్రానికా? చెట్టు నిండా ఉన్నాయా? అలాగా సరిపోతాయి. ఈ చిన్న గిరిజన గూడాన్ని మరింత అందంగా చూపించేది చుట్టూ ఉండే ఎత్తైన పచ్చటి కొండలు, పిలిస్తే పలికే వాన చినుకులు. ఇవేనండి ఈ ఊరికి అందాన్ని ఇచ్చేవి. పక్కనే పంట పొలాలు. చూస్తేనే చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, వాళ్ళు ఉదయమంతా చేను పని చేసుకుంటూ మధ్యాహ్నానికి ఇంటి చేరుకొని భోజనం చేసి తన ఆవులని గోవులని తీసుకొని అడవికి వెళుతూ ఉంటారు. ఈ కోంది గిరిజన గూడెంలో ఇల్లులన్నీ కూడా చాలా చిన్న చిన్నవిగా ఉంటాయండి. ఏం చేస్తున్నారమ్మా? బాగున్నారా? ఏం చేస్తున్నారు? చేనుకి వెళ్ళలేదా? వంటలు అయిపోయినాయా? ఏం వేసారు? చేలో ఏమన్నా వేసారా లేదా? చేలో ఏమన్నా వేసారా? ఏంటండి పెంచుతున్నారు మీరు? దేనికంటే విత్తనాలకా? అవి తింటే కాబట్టి కొండ కందులు కలిపి విత్తేసినాం. వేరు చేస్తున్నారా? మిగిలింది అన్నమాట. ఇది వేసుకోవచ్చు అవి? ఏంటి ఇవి ఇప్పుడు గింజలు ఈ జొన్న పిక్కలు వేసుకోవచ్చు. బుట్టలు బాగున్నాయి.
ఏం బుట్టలు ఇవి? ఏం ఉపయోగించుకుంటున్నారు ఇవి ఇందులో? వెదురు 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 బుట్టలే. ఏం వేస్తున్నారు ఇందులో? ఇందులో ఏం దాచిపెట్టుకుంటున్నారు అని. బియ్యం కానీ చోళ్ళు అవినే. చోళ్ళ ఇవి అమ్మా, చోళ్ళ అయ్యి పిండి విసురుకోవడానికా? ఇంకా మీరు బయట కొనరేమో పిండి? బయట పిండి కొనరు. ఎక్కడి నుంచమ్మా? కాలువ నుంచా? ఎక్కడుంది కాలువ? గిన్నెలు తొంకొని వస్తున్నారా? వంటలు అయిపోయినాయమ్మా? ఏం వండారు కూరలో? టమాటా టమాటా కూర. చేనుకి వెళ్ళదా? ఏం వేసారు? ఏం వేసారు చేలో? చోళ్ళు వేసారా? ఒకటే చోళ్ళు ఒకటే? పొలం కూడా వేసారా? ఇప్పుడు వంట చేసేసుకొని గిన్నెలు కడిగేసుకొని వచ్చేస్తున్నారు. ఇంకా బొంజులు చేస్తారా అప్పుడే? అందులో చేనుకి వెళ్తారా? తినేసి వెళ్ళిపోతారా? మంచినీళ్ళు తెచ్చావు అక్కడ నుండి? కాలం నుంచి తెచ్చుకోవాలా మంచినీళ్ళు? కుళాయేనా? మరి నువ్వు నీళ్ళు తెచ్చావు మరి అక్కడ నుండి? నీళ్ళు తెచ్చినట్టును లేదా? లేదు, తేలేదా? నీళ్ళే కనిపించింది. గిన్నెలేనా అన్నీ? ఇది ఏటమ్మా? ఇది ఇంక ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఏటమ్మా? ఇది ఏటది? దేనికి ఉపయోగిస్తారు ఇది? దేనికి అది? ధాన్యం డంపులు. ఓహో, దాన్ని దంచుకునేదా? ఇదే డంపు. ఇదే దంపా? ఏమంటారమ్మా దీన్ని? ఏమంటారు దీన్ని? రోకలా. దంచుకోవడానికి ఉపయోగించుకుంటారా? మరి ఎక్కడ దంచుతున్నారు మీరు? ఏది ఏది? ఓహో, ఈ కన్నంలోనా? ఏం దంచారు ఇప్పుడు? ఏమన్నా దంచారమ్మా? చేనుకి వెళ్ళి వచ్చారా? ఇంటికి వెళ్తున్నారా? ఇంటికడే ఉన్నారా? అందరూ చేనుకి వెళ్ళిపోయారా చెల్లి? ఎటు వెళ్ళావమ్మా? నువ్వు ఎటు వెళ్ళావు? ఎటు వెళ్ళారు? మీ ఇల్లు ఎక్కడరా చెల్లి? అదేనా? ముందు కనిపించిందా ఇల్లా? ఇది కుల ఇరిగిపోయిందా? ఇంకా అలా నీళ్ళు పోతున్నాయే. ఇప్పుడు కనిపించిన చెల్లి వాళ్ళు అయితే ఇల్లు అయితే ఇదండి. చిన్న ఇల్లు చక్కగా ఉంది. అందరూ కూడా చక్కగా గోళ్ళకి రకరకాల రంగులు అయితే పూసుకున్నారండి. మరి అవి సహజ సిద్ధంగా దొరికిన రంగులంట.
ఏం వంటలుండారు చెల్లి? ఏం కూరలు ఉండారా? ఏం వంటలు అనలేదా? అమ్మ తెలుగు మాట్లాడరా చెల్లి? తెలుగు మాట్లాడరా? ఏం మాట్లాడుతున్నారు మీరు ఇద్దరు? మాట్లాడారు కదా భాష. నాకు ఊర్లో జనాల కన్నా గోసంపద ఎక్కువ కనిపిస్తుందండి. చక్కగా మనుషులైతే ఎవరు కనిపించట్లేదు. వీళ్ళందరూ కూడా ఇక్కడే పక్కపక్కన ఉన్న చిన్న చిన్న దొడ్లు ఉంటాయి కదండి, అక్కడికి గడ్డి తీసుకోవడానికి, ఏదో చేను పని చేసుకోవడానికి వెళ్ళుంటారట. ఇటు వెళ్ళలేదన్నా? ఏం పేరన్నా? సత్యబాబు. సత్యబాబు. చేను పని ఏం చేయట్లేదా? చెయ్యలేదమ్మా. ఈ సంవత్సరం ఏం చేయలేదా? చేయలేదు. ఇంకా ఏదన్నా పని ఉంటే వెళ్ళడమేనా? ఉంటాయన్నా పనులు ఇటు? ఉంటాయి పనులు ఉంటాయి. ఏం వేస్తారన్న ఇటు? వరి పంట, జొన్న పోతలు అలాంటివి వేసుకుంటా. ఆవులు ఇప్పలా ఇప్పుడు ఉన్నాయి ఆవులు? ఆవులు లేవమ్మా మాకు. అంటే ఆవులు కనిపించి కదా ఎక్కువ అందరికి. వాళ్ళు ఉన్న వాళ్ళకి ఉన్నాయిలే. ఇల్లులు బాగున్నాయన్నా మీ అందరి చక్కగా. పెంకిటిల్లులో ఈ రాయి ఏం రాయి అన్నా? కారం. కారం నూరుకోవడానికా? కారం మసాలా నూరుకోవడానికి. వర్రగుండ ఏమంటారు దీన్ని? వర్రగుండ రాయి నూరుకోవడానికి రాయి. రాయి చూడండి ఎంత లోపలికైతే అరిగిపోయింది. రాయి గుయ్య అయిపోయింది. రాతి మీద వర్రగుండ అలా నూరుకుంటారండి, అప్పటికప్పుడు కూరల్లో వేసుకుంటారు. ఏం చేస్తున్నావు చెల్లి? బాగున్నావు చెల్లి? ఏం పేరమ్మా? సీతమ్మ. నా పేరు కూడా సీత, తెలుసా? ఎంతమంది పిల్లలు చెల్లి? 5 పిల్లలా? చదువుతున్నారా అందరని? ఎక్కడుంది స్కూల్ మరి? మంపకంటే హాస్టల్లో వెయ్యాలా? జొన్న ఎవరిదమ్మా? ఇది పక్కదే మీదేనా? కోతకు వచ్చేసినట్టుకుందేంటి? కాయలు వచ్చేసినాయా? ఇంకా లేదా? ఏమా అలా కూర్చున్నావు? జ్వరమా? మరి చూపించుకున్నావా? వెళ్ళావా? టాబ్లెట్ వేసుకున్నావా? లేదు. మరి వేసుకోవాలి కదా, వేసుకోలేదే? తీసుకొచ్చాను. తీసుకొచ్చావా? రాత్రి ఇప్పుడు ఇంక దగ్గరలో హాస్పిటల్ ఏమి ఉండవా? లేవు. కొయ్యూరు వెళ్ళాలా? అబ్బా బాబోయ్, చాలా దూరం కదా. చాలా దూరం. చెల్లుగా పరీక్షించుకోవాలని. చెల్లి ఏం చేస్తున్నారా? బొందలు అయిపోయినాయా? ఇంకా లేదా? ఏముండవు ఇంతకనే? ఏముండవు వంట? ఏంటి అందరు పప్పుచారే? ఇవేంటి చెల్లి? ఏమంటారు? ఎలకలు పట్టడానికా? వీటితో ఎలా పడతారో ఒకసారి తీ చెల్లి. ఏంటి చెల్లి ఇంతకనే? ఎలకలకా? ఎలకలు పట్టుకోవడానికా? కొండెలకలా? ఏమంటారు వీటిని? తుప్పి. ఎలా వేస్తారు మరి? కొండెలకలకి వేస్తారు అయ్యి? అంటే చేనులు చేసినప్పుడు అక్కడ ఎలకలు రాకుండానా?
ఇదిగోండి చూడండి, ఎప్పుడు మనం ఇంతవరకు చూడలేదు. వీటిని తుప్పి అంటారట. ఈ కొండెలకలు పట్టుకోవడానికి అయితే ఉపయోగిస్తారంటండి. ఇవి కొండల దగ్గర పంట పొలాలు వేస్తారు కదా, అప్పుడు పంటను పాడు చేయకుండా ఎలకల దగ్గర ఈ తుప్పినేసి ఎలకలు పడతారు. ఎలకల వేటకు ఉపయోగిస్తారు అది. ఎప్పుడైనా పట్టావా ఎలకలు నువ్వు? తమ్ముడు పట్టాడా? ఏం చేస్తారు ఎలకలు? తినటానికా లేకపోతే తినడానికేనా? ఓహో, మన ఊరి ఎలకలు కాదు కాదే, కొండ ఎలకలు. అవి వేరేగా ఉంటాయమ్మా? ఎర్రగా ఉంటాయా? అయితే ఎప్పుడు చూడలేదు నేను. బయటికి రాలేదు. అలా లైన్గా పెడతారా? ఇలా తీసేసి మరి ఓహో, మళ్ళీ తీయాలంటే మళ్ళీ అలాగా తీయాలా? లోపల ఎలా ఉంది? ముళ్ళు ఉన్నాయి. ఓ, వెళ్ళిపోవడం మాత్రం వెళ్ళిపోతాయి కదా, వెళ్ళిపోతాయి. బయటికి రాలేవు, గుచ్చిపోతాయి ముళ్ళు. అబ్బా, భలే తయారు చేస్తారు. ఇది బాగుంది. ఎందుకంటే లోపలికైతే వెళ్ళడానికైతే ఈజీగా ఉందండి. లోపలికి బయటికి రావడానికి మాత్రం ముళ్ళు గుచ్చుకుపోతాయి అన్నమాట. లాస్ట్కి ముళ్ళు పెట్టారు. బాగుందండి, కొత్తగా కనిపించింది నాకు ఈ ఊర్లో. బాగున్నా తమ్ముడు? ఏం పేరమ్మా? పాంగ్ సూర్బాబా. ఏ ఊరమ్మ ఇది? చీడుమాని మీద. తమ్ముడు, ఊర్లో స్కూల్ ఉందమ్మా? లేదమ్మా. పిల్లలు చాలా మంది కనిపిస్తున్నారు. అవతల ఇదిగా ఉన్నది. అవతల ఇదిగా అక్కడికి నడిచెళ్ళాలా? నడిచెళ్ళాలా. వర్షం పూట కూడా నడిచెళ్ళాలి. వర్షం కూడా ఎప్పుడు నడిచెళ్ళడమే. నడిచెళ్ళాలి. రోడ్డు మించి అలాగా లేకపోతే నడిచెళ్ళాలి. ఎన్ని కిలోమీటర్లు వస్తుందమ్మా? 2 కిలోమీటర్ వస్తుందేమో. అబ్బా బాబోయ్, పిల్లలు నడవగలరా మరి? నడుస్తా. దించుతున్నారా బండ్ల మీద? బండ్ల మీద నడిచే. ఏం పని చేస్తున్నారు తమ్ముడు? కాఫీ తోటలకా. కాఫీ తోటలే? అందరికి కాఫీ తోటలు ఉంటాయి ఇటు? అందరికి కాఫీ తోటలు. ఇంకేమైరా? ఇంకా అపరాలు గట్ట ఏమైరా? పప్పులు వేస్తాం కానీ ఈ సోడ్లు అవి జొన్నలు అలాంటివి వేసారా? సంవత్సరం వేసారా? మరే చేనుకి వెళ్ళలేదా? ఇప్పుడే కాఫీ తోట నుంచి వచ్చా. ఇప్పుడే వచ్చారా? మళ్ళీ కొంచెం బో తినేసి వెళ్తారా? ఇప్పుడు గుడ్లకి వెళ్దాం. గొడ్లకి వెళ్ళాలా? ఎన్ని గంటలకు ఇప్పుతారు గొడ్లు? 10-11 అవుతాయి. 10-11 అవుతుందా? ఇప్పుకొని మళ్ళీ సాయంత్రానికి? సాయంత్రానికి. ఏం చేస్తున్నారన్నా? ఏం చేయట్లేదా? ఖాళీగా ఉన్నారు? ఎటు వెళ్ళలేదా? ఇంటి దగ్గరే. ఎటు వెళ్తారు ఇప్పుడు? గొడ్ల పాకలా? ఆవులు ఉన్నాయా మీకు? వాటి తోలికి వెళ్తారా? అమ్మా, ఏం కూర? గుమ్మడి కూర. గుమ్మడి కూర. గుమ్మడాకులా? గుమ్మడాకుల్లో ఏమేసారమ్మా? తెల్లగా కనపడుతుంది. కొమ్మలు. ఓహో, అలా కూడా వండుకుంటారా? అవునా? గుమ్మడాకులో కొమ్ములు వేసుకోనా? అబ్బా, ఇప్పుడు నేను ఎప్పుడు చూడలేదు ఈ కాంబినేషను. ఇదిగోండి, పెద్దమ్మ తింటుంది కదా కూర. గుమ్మడాకుల్లో కొమ్ములు వేసి వండారండి. ఈ కాంబినేషన్ అయితే ఇప్పుడు ఇంతవరకు చూడలేదు. అయిపోయింది ఇంకా భోజనం? తినవా? గింజా? ఏంటమ్మది?
గంజి గంజి గింజ ఆహా వాసింది. వార్చిన గింజ అప్పటికప్పుడు పక్కన తీసుకొని పెట్టుకుంటారా? ఆహా. అందులో కొంచెం అన్నం వేసారా? వేడివేడి గింజని పక్కకు తీసుకుంటారండి. అది చల్లారిన తర్వాత చాలా రుచిగా ఉంటుంది. నాకు కూడా ఇలా గంజి తాగడం అంటే చాలా ఇష్టం. పెద్దమ్మ ఇప్పుడు చక్కగా కొంచెం అన్నం తిని తర్వాత గంజి తాగుతుందండి. చాలా కొంచెం తాగేవా ఒకటి? బాబు తీసింది కూడా చూసి అదే అంటున్నాడు. అన్నా చేను మీదేనా? మాదే ఏం చేను ఇది? ఈ చోళ్ళు అంటారా? చూడలా ఇంకెన్ని రోజులు పడుతుంది అన్న కొయ్యడానికి? ఈ యొక్క 2 వారాల దాకా పడుతుంది. 2 వారాలా? ఆహా. ఈ పెందలు వేస్తారా? తొందరగా వచ్చేసినట్టుకుంది. తొందరగా వచ్చినట్టుగా చేసాం. ఆహా. ఎండాలి ఇంకానే. ఇది ఎండిపోవాలా? ఎండిపోవాలి, ఇలాగ రావాలి. ఎలాగా? ఓహో, ఇంకా నలుపుగా వచ్చేయాలి. నలుపుగా వచ్చేయాలి, అప్పుడు కోసొస్తారా? ఇదేనన్న ఎంత ఎంత మేర వేసారు చేను? చివరి వరకు చివరి వరకునా? మధ్యలో పసుపు ఉందా మళ్ళీ నాకు పక్కన? ఈ మధ్యలో పసుపు లేదు, మళ్ళీ కిందకి పసుపు కిందకుందా? ఇప్పుడు వరకు మనం వరి చేనులు గట్ట చూస్తుంటాము. చోడు చేను అయితే మొదటిసారి చూస్తున్నాం అనమాట. ఇంత చక్కగా ఉన్న చోడు చేను అయితే. ఇది చాలా ఒత్తుగా ఉంది కదన్నా. ఏముండవా కింద? ఏముండవా? కిందకి గడ్డి లేకుంటే ఒత్తుగా జాలెత్తుంది. అంటే ఇంకేమి పాములు లాంటివి అలా ఉండవా? పాములు ఉంటాయి. ఉంటాయా? అంటే చాలా చిక్కగా ఉంది కదా కింద నడవడానికి. ఊరికి దూరంగా చేను దగ్గరే వేసుకున్న పాకండి ఇది. ఇదైతే కొంచెం ఊర్లో చూసాం కదా, దానికి కొంచెం దూరంగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఏదో చేను వేసుకున్నారట, ఎవరూ లేరు. అయితే వాళ్ళు వేసుకున్న చిన్న పాదైతే మళ్ళీ అనిపించింది మనకి. ఆనప పాదైతే భలే కనిపిస్తుంది కదా, ఎంత ఉందో చూడండి. ఎటు వెళ్తున్నారన్నా? ఇది గొడ్లు ఇప్పిస్తాను. గుడ్లు ఇప్పుతాకా? ఎటు ఇల్లు? ఇది ఓహో, ఇప్పుడు లోపలికి ఉందా? ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళాలా? గురు మళ్ళీ సాయంత్రం వరకు రారా? సాయంత్రం ఇప్పుడు భోజనం చేస్తారు కదా, ఇంక సాయంత్రం వరకు రారా? అబ్బో, పదకొండు 11:30 గంటలకైతే ఇలాగ ఆవుల్ని మేకల్ని ఇప్పుకొని మేతకంటూ కొండకు తోలికెళ్తారండి. సాయంత్రం వరకు అక్కడే ఉండి అవి కడుపు నింపుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు. పుల్లలకా? ఇంకా ఆవులు వెళ్ళిపోయిన వెంటనే ఇంకెలాగా పేడ ఎత్తేస్తారా? వెళ్ళిన వెంటనే పేడ ఎత్తేస్తారా?
మనం విలేజ్లో ఉండగానే మబ్బులు అయితే పట్టాయండి. వర్షం అంటే వర్షం వస్తుందని చెప్పాను కదా, ఆ వర్షం రావడానికి అయితే రెడీగా ఉంది. చూస్తున్నారు కదా, ఊరైతే చిన్నదేనండి. ఇక్కడ నివసించే వారు కూడా చాలా తక్కువ జనమనే చెప్పాలి. మరి వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.